ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నదని మనవి చేస్తూ ఉన్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యుండునట్టు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. మరలా చదువుతున్నాను, గమనించండి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అనే మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. బహుశా ఈ మాటలను మీరు గమనిస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలుగా కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ ఒక్కటే 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 అని వ్రాయబడి ఉన్నది, కానీ దీంట్లో ఒక పదం మాత్రం ప్రత్యేకంగా ఉన్నది. గమనించండి, దీంట్లో కొన్ని పదాలు చాలా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, తండ్రి ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దీంట్లో ఒక పదానికి ఒక ప్రత్యేకత ఉంది. అది పోల్చబడి మాట్లాడుతున్నటువంటి మాటగా ఇక్కడ మనం పరిగణించవచ్చు. ఆ మాట ఏంటి అని అంటే శరీరం ఒక్కటే అనే మాట. శరీరం ఒక్కటే, శరీరాన్ని ఇక్కడ పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. శరీరాన్ని ఇక్కడ దేనితో పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే సంఘముతో పోల్చబడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. శరీరాన్ని దేనితో పోలుస్తూ ఉన్నాడు? సంఘముతో పోలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా వధువును కూడా సంఘముతో పోలుస్తూ ఉన్నాడు. మనకి ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, వధువు సంఘము అనే మాట వ్రాయబడి ఉంటుంది. ఒకవేళ ఇది మీకు బాగా అర్థం అవడానికి మాట నేను చెప్తా ఉన్నాను. శరీరాన్ని సంఘముతో ఎక్కడ పోల్చాడండి అని అంటే చూడండి, ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును అనే మాట వ్రాయబడి ఉంది. క్రీస్తు శరీరము అనే మాట రాస్తూ ఉన్నాడు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును అనే మాట రాస్తున్నాడు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి ఏంటి? దానికి ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆ ఆలోచన కరెక్ట్ కాదు. ఒకవేళ ఇక్కడ క్రీస్తు శరీరము అనే మాట దగ్గర క్రీస్తు సంఘము అనే మాట పెట్టండి, ఇది మీకు చాలా బాగా అర్థమవుతుంది. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును అనే మాట రాస్తూ ఉన్నాడు. శరీరాన్ని సంఘముతో పోల్స్తూ ఉన్నాడు. అదే మాట 16వ వచనం చివరి భాగంలో వ్రాయబడి ఉంటుంది. చూడండి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగచేయుచున్నది అనే మాట మాట్లాడుతున్నాడు. శరీరమునకు అభివృద్ధి అనంటే సంఘమునకు అభివృద్ధి అనే మాట అన్నమాట. అయితే ఇక్కడ శరీరాన్ని సంఘముతో పోలుస్తూ ఉన్నాడు. శరీరాన్ని సంఘముతో పోలుస్తూ ఉన్నాడు. అయితే ఈ శరీరం అనేటువంటి సంఘమునకు శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తు కదా. అదే మాట మనకు 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సయ్యున్నాడు అనే మాట వ్రాయబడి ఉన్నది. అయితే ఈ శరీరం అనబడుతున్నటువంటి ఈ యొక్క శరీరానికి శిరస్సు క్రీస్తు, అలాగే సంఘమునకు శిరస్సు క్రీస్తయి ఉన్నాడు అనే మాట రాస్తూ ఉన్నాడు. అయితే సంఘము 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 అనే మాట మనకు చాలాసార్లు వినబడింది ఇప్పుడు దాకా.
అయితే సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఇదా? మనకు కనబడుతున్నటువంటి ఏవైతే మందిరాలు ఉన్నాయో అవన్నీ సంఘాల? ఆలోచన చేయండి. అసలు సంఘం అనే మాటకు అర్థం ఏంటి అని అంటే ఒక సమూహం అని అర్థం, లేకపోతే ఒక గుంపు అని అర్థం, లేకపోతే ఒక గ్రూపు అని అర్థం. సమూహము కలిగినటువంటి జనులను మనం ఏమంటాము అని అంటే సంఘం అని పిలుస్తాం. అసలు సంఘం అంటే అది, అంటే ప్రజల యొక్క సమూహాన్ని సంఘం అని అంటాం. ఈ లోకంలో చాలా రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి. ఇక్కడ రాస్తున్నటువంటి సంఘం ఎవరి సంఘం? క్రీస్తు సంఘం. ఈ లోకంలో చాలా రకాలైనటువంటి సంఘాలని మనం చూస్తూ ఉంటాం, చాలా రకాలైనటువంటి సమూహాలను చూస్తూ ఉంటాం. ఉదాహరణకి చెప్పాలి అని అంటే మందు తాగేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక సమూహం ఉంటుంది కదా. దొంగతనం చేసేటువంటి వారందరికీ కూడా ఒక సమూహం, ఒక గుంపు ఉంటుంది. అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళందరూ కూడా ఒక గుంపుగా తిరుగుతారు. ఈ యొక్క రోడ్ల మీద తిరిగే వాళ్ళందరూ కూడా ఒక్కడొక్కడుగా తిరగడు, అందరూ కూడా కలిసికట్టుగా తిరుగుతారు. దాన్ని కూడా సంఘం అంటారు. తెలుసా మీకు? దాన్ని కూడా సంఘమే అంటారు, దాన్ని కూడా సమూహమే అని అంటారు. ఈ లోకంలో కనబడుతున్నటువంటి ఈ సమూహాలకి, ఈ సంఘాలకి క్రీస్తు సంఘము అని పిలువబడుతున్నటువంటి ఈ సంఘానికి ఏమైనా వ్యత్యాసం ఉన్నదా అని అంటే మీరేం చెప్తారు? చెప్తారా? ఏంటి అసలు డిఫరెన్స్ అడిగితే మీరేం చెప్తారు? దాని మధ్యన ఉన్నటువంటి తేడా అంటే ఈ లోకం సంఘం అని పిలువబడుతున్నటువంటి ఈ లోకంలో ఈ లోక సంఘాలకి క్రైస్తవ సంఘానికి లేకపోతే క్రీస్తు సంఘానికి ఉన్నటువంటి విభేదాలేంటి, లేకపోతే తేడాలేంటి అని అంటే మీరేం చెప్తారు? క్రీస్తు సంఘము అనంటే ఇది ప్రత్యేకింపబడినటువంటి సంఘం. ఇది లోకములో నుండి ప్రత్యేకింపబడింది, ఈ లోకములో నుండి ఇది విడదీయబడినటువంటిది, ఈ లోకములో నుండి ఇది విమోచించబడినటువంటి సంఘం. అందుకనే గ్రీకు భాషలో సంఘాన్ని బట్టి ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. సంఘాన్ని ఎక్లెసియా అని అంటారు, గ్రీకు భాషలో ఎక్లెసియా అని అంటారు. ఎక్లెసియా అని అంటే సెట్ అపార్ట్ అని అర్థం, అంటే సెపరేటెడ్ అని అర్థం, అంటే ప్రత్యేకింపబడినటువంటిది, ఇది ప్రత్యేకమైనటువంటి గుంపు అని అంటారు. అయితే ఈ గుంపు, ఈ ప్రత్యేకమైనటువంటి గుంపుగా ఏ విధంగా మారింది? ఈ లోకంలో సంఘాలు ఉన్నాయి, ఈ సంఘములో నుండి క్రీస్తు సంఘములోనికి మనం ఏ విధంగా మారగలిగాం? ఈ సంఘాలన్నిటిలో నుండి మనం ఏ విధంగా ప్రత్యేకింపబడ్డాం? ఈ లోకంలో ఉన్నటువంటి సంఘాలతో పోలిక లేకుండా నీవు ఎందుకు ప్రత్యేకించబడి ప్రాముఖ్యమైనటువంటి రీతిలో నువ్వు ఒక సంఘముగా కట్టబడ్డావు అనంటే, నీవు ఈ సంఘంలోనికి రావడానికి, ఈ శరీరము అనేటువంటి ఈ సంఘంలోనికి రావడానికి నువ్వు చేసింది ఏదైనా ఉంది అనంటే నీ పాపాలను ఒప్పుకున్నావు. నీవు సంఘంలోనికి లేకపోతే శరీరం అనబడుతున్నటువంటి సంఘంలోనికి ఏ విధంగా నువ్వు సభ్యత్వం పొందావు అనంటే, నీవు ఈ సంఘంలోనికి ఏ విధంగా వచ్చావు అనంటే, నీవు ఈ లోకంలో నుండి ప్రత్యేకంగా నీవు బయటకు వచ్చావు అనంటే నీ పాపములను ఒప్పుకునటం ద్వారా. అంటే ఎవడైతే వాడి యొక్క పాపాలను ఒప్పుకుని దేవుడి దగ్గరకు వచ్చి వాడి పాపం విషయంలో పశ్చాత్తాపడతాడో, వాడి విషయంలో పశ్చాత్తాపడి తన పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుని దగ్గర నుంచి పాపక్షమాపణ తెచ్చుకొని ఎవరైతే మారు మనస్సు పొంది, ఎవరైతే బాప్తిస్మము ద్వారా దేవునిలో ఏకమవడానికి ఇష్టపడి బాప్తిస్మము తీసుకుంటే వారు సంఘములో చేర్చబడతారు. అంటే సంఘములో చేర్చబడ్డం అనంటే ఆయన శరీరములో చేర్చబడ్డం అని అర్థం. అంటే నీవు ఎప్పుడైతే సంఘంలో చేర్చబడ్డావో, ఎప్పుడైతే సహవాసంలో చేర్చబడ్డావో, ఎప్పుడైతే శరీరంలో చేర్చబడ్డావో అప్పుడు దేవునికి నీకు మధ్యన ఒక ఒడంబడిక జరిగింది. దేవునికి నీకు మధ్య ఒక ఒడంబడిక జరిగింది. ఆ ఒడంబడిక ఏంటో తెలుసా మీకు? ఏంటి అనంటే, ప్రభువా నేను నీలోకి వస్తున్నాను, నీవు నాలోకి రా. ఆలోచన అర్థమైందా మీకు?
దేవునితో మనం చేసుకున్నటువంటి ఒడంబడిక ఏంటి అని అంటే, నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను, నాకు ప్రాయశ్చిత్తము చెయ్యి, నా యొక్క పాపంలో నుండి నన్ను క్షమించు, నా పాపంలోకి విమోచన ఇవ్వి అని మనం అడుగుకొనటం ద్వారా ఆయన మనకిచ్చింది ఏంటి అని అంటే, పవిత్రతను ఆయన ఇచ్చాడు, పరిశుద్ధతను ఆయన ఇచ్చాడు. పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి శరీరంలో నిన్ను నన్ను చేర్చాడు అని అంటే, ఇద్దరి మధ్యలో ఒక ఒడంబడిక జరిగింది. దేవునికి నీకు మధ్యలో, నీవు నాలో ఉండు, నేను నీలో ఉంటా. ఇది ఒడంబడిక. ఈ ఒడంబడిక మీకు అర్థం కావడానికి ఈ మాటలు నేను చెప్తాను. బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు మీరు కొన్ని అంగీకారం అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. మీరు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చేటువంటి ఆ యొక్క దైవజనుడు కొన్ని మాటలను మీతో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఆ మాటలు ఏంటి అని అంటే, నేను అంగీకరిస్తూ ఉన్నాను అనే మాట మీ నోటి నుండి రావాలి. అంతేనా? ఆయన ఏమేమి మాటలు మాట్లాడతాడు అని అంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు కన్యామర్య గర్భాన ఈ లోకంలోనికి వచ్చి 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి, 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి అనేక అద్భుతములు, అనేక ఆశ్చర్యకార్యములు, అనేక మహత్కార్యములు ఆయన చేశాడని నువ్వు నమ్ముతూ ఉన్నావా అని అంటే, మీరేమన్నారు? నేను నమ్ముతూ ఉన్నాను అని అన్నారు. మన పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన బలియాగం పొందాడు అని మీరు నమ్ముతున్నారా? నమ్ముతూ ఉన్నాం. అదే ప్రకారము ఒకవేళ ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాను అనేటువంటి నమ్మకం నీకుందా? ఉంది. ఈరోజు బాప్తిసం పొందుట ద్వారా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను నీలో నింపుతాడని నువ్వు అంగీకరిస్తా ఉన్నావా? అంగీకరిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు కొరకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ఆయనతోనే నమ్మకంగా ఉంటావు అని నీవు అంగీకరిస్తా ఉన్నావా? అంగీకరిస్తా ఉన్నాను. నీ నమ్మికను బట్టి నీ యొక్క ఈ వాక్యమును బట్టి మీ పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. నీవు జీవించి ఉన్నంతకాలం నీవు దేవునికి నమ్మకంగా ఉండు అని బాప్తిస్మం ఇస్తారు. బహుశా మర్చిపోయి ఉంటారు, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తా. అంటే ఈ ఒడంబడిక ఎవరితో చేస్తా ఉన్నావు నువ్వు? నేను అంగీకరిస్తున్నాను అనే మాట ఎవరితో చెప్పావు నువ్వు? దేవుడితో చెప్పావు. దేవుడితో నువ్వు ఎప్పుడైతే చెప్పావో ఆయనలో నువ్వు ఏకమయ్యావు. ఆయన నీలో ఏకమయ్యాడు. ఒక్కటే శరీరం అనంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నీలోకి రావడం, నీవు ఆయనలోకి వెళ్ళడం, ఏదైతే ఉన్నదో దానినే ఒక్కటే శరీరం అని అంటాం. మనమందరము కూడా ఏక శరీరమై ఉన్నాం. ఎవరితో? దేవునితో. ఆలోచన అర్థమైంది కదా? మనమందరం ఏక శరీరమై ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మాటలు ఏంటో తెలుసా? దీంట్లో 2 రకాలైనటువంటి గుంపులు వారు ఉన్నారు. ఎవరు అనంటే, మొదటి వారు ఎవరు అనంటే, ఎవరైతే వారి యొక్క పాపం విషయంలో పశ్చాత్తాపపడి పాప క్షమాపణ పొంది, ఎవరైతే ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి సంఘంలో చేర్చబడి ఆయన శరీరంలో చేర్చబడ్డారో వారు ఈరోజు ఆలోచించుకోవాల్సింది, నేను ఇంకా ఆ శరీరంలోనే ఉన్నానా, బయటకు వచ్చి నిలబడ్డానా అనేటువంటి విషయం మీరు ఆలోచించుకోవాలా. అర్థమైందా? నేను ఇంకా ఆ శరీరంలోనే ఉన్నానా? దేవుడు నాతో ఉన్నాడా? నేను దేవునితో ఉన్నానా? ఒకవేళ నేను దేవునితో లేకపోతే, ఒకవేళ నాలో దేవుడు లేకపోతే, నేను ఆ శరీరం నుండి బయటకు వచ్చి నిలబడి ఈరోజు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని మీరు అనుకోవాలి. రెండవ గుంపు వారు ఎవరు అనంటే, ఇంకా ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు, ఇంకా బాప్తిస్మము ద్వారా సంఘములో చేర్చబడినటువంటి వారు, శరీరంలో ఒకటి కాబడినటువంటి వారు. వీరు ఎందు నిమిత్తమైతే ఇంకా ఆయన్ని అంగీకరించట్లేదో, ఎందు నిమిత్తమైతే ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వారికి ఏమైతే అడ్డుగోడలుగా నిలుస్తూ ఉన్నాయో ఈరోజు ఆ విషయాలను ఆలోచన చేద్దాం. ఈ ఇద్దరికి కూడా ఒకటే వర్తమానం. రక్షించబడినటువంటి వారికి, రక్షణ అనుభవం లేనటువంటి వారికి
ఒకటే వర్తమానం. ఈ వర్తమానం ద్వారా మనం ఎక్కడున్నాము అనేటువంటి విషయాన్ని ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే దేవుడికి అద్భుతమైనటువంటి 2 గుణ లక్షణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటి అని అంటే, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు తన్ను తాను ఈ లోకానికి తండ్రిగా రుజువు పరుచుకోవాలి అని ఆశపడుతూ ఉండేటువంటి వాడు. అంటే ఈ లోకానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనందరికీ తండ్రిగా ఉండాలి అని ఇష్టపడేటువంటి వాడు. అందుకనే ఆయన్ని ఏ విధంగా తన్ను తాను చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆకాశమును ఆయన సింహాసనముగాను భూమిని ఆయన పాదపీఠముగా చేసుకుని ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన ఆరాధించబడుతూ ఉన్నటువంటి వాడు, ఆయన కీర్తించబడుతూ ఉన్నటువంటి వాడు, అందరికీ పైన ఉన్నటువంటి వాడైన అమరత్వం కలిగినటువంటి దేవుడుగా ఆయన తన్ను తాను చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది మొదటిది. రెండవది, మన దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజలకు అతి సమీపముగా ఉండడానికి ఇష్టపడేటువంటి వాడు. ఆయన మనకు అతి సమీపముగా, అత్యంత సమీపముగా రావడానికి ఇష్టపడేటువంటి వాడు, మనతో ఉండడానికి ఇష్టపడేటువంటి దేవుడు మన దేవుడు. చాలా దేవుళ్ళను పరిశీలన చేయండి. మన దేవుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏంటి అని అంటే, మనతో పాటు ఉండడానికి ఇష్టపడేటువంటి వాడు. నేను పలానా చోట ఉంటాను, మీరు ఆ చోటుకి రండి అనేటువంటి దేవుడు కాదు. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడికి రాగలిగేటువంటి దేవుడు ఆయన. ఇది రెండవ లక్షణం. అయితే ఈరోజు మనం ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడు చాలా సందర్భాల్లో మనతో ఉండడానికి ఇష్టపడతాడు. చాలా సందర్భాల్లో మనతో పాటు మనలో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. కానీ చాలా సందర్భాల్లో మనం ఆయన్ని తిరస్కరించాం, చాలా సందర్భాల్లో ఆయన్ని వ్యతిరేకించాం, చాలా సందర్భాల్లో కాదు అని అన్నాం. అందుకని చాలా సందర్భాల్లో ఆయన మన నుండి దూరం అయిపోయాడు. రక్షించబడినటువంటి వారు ఆలోచించుకోవాల్సింది, దేవుడు నా దగ్గర నుంచి ఎందుకు దూరం అయిపోయాడు? దేవుడు నా దగ్గర నుంచి ఎందుకు దూరం అయిపోయాడు? దానికి కారణాలు ఈరోజు వెతికే ప్రయత్నం చేద్దాం. రక్షించబడినటువంటి గుంపు ఏదైతే ఉన్నదో దానికి కూడా చెప్పవలసినటువంటి మాట ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి అంగీకరించడానికి బహుశా ఇవి కారణాలు అవుతూ ఉన్నాయేమో ఆలోచన చేద్దాం. అయితే మొట్టమొదటిగా దేవుడు మనుషులతో పాటు ఉండడానికి వచ్చాడు. మనుషులతో పాటు ఉండడానికి వచ్చాడు. అది ఎక్కడ మనం చూస్తాము అని అంటే, ఆదికాండ గ్రంథంలోనే మనం చూస్తాం. దేవుడు మొట్టమొదటిగా మనుషులతో పాటు ఉండడానికి వచ్చింది. చూడండి, దేవుడు ఒకే సృష్టిని చేశాడు అని అనుకుంటాం మనం. కాదు, దేవుడు 2 రకాలైనటువంటి సృష్టిల్ని ఆయన చేస్తూ వచ్చాడు. ఒక సృష్టి ఏమో మనుషుడి కోసం, రెండవ సృష్టి తన కోసం. ఆలోచన చేయండి. దేవుడు 2 రకాలైనటువంటి సృష్టిలను చేశాడు. ఒకటి మనుష్యుడి కోసం అయితే, రెండవది తన కోసమే ఆయన సృష్టిని చేసుకున్నాడు. మనుష్యుడు నివసించడానికి ఒక స్థలం, దేవుడు ఉండడానికి ఒక స్థలం. మనుష్యుని కోసం సర్వ సృష్టిని ఆయన సృష్టించాడు, మనుష్యుని మాత్రం ఆయన కొరకు సృజించుకున్నాడు. మనుషునికి ఆయన చేసినటువంటి సృష్టి మీద ఆయన అధికారం ఇచ్చాడు, మనుషుని మీద అధికారం ఆయన తీసుకున్నాడు. మనుషుడు దేవుడు చేసినటువంటి సృష్టిలో ఎంత స్వతంత్రంగా ఆయన్ని ఉంచాలి అని అనుకున్నాడు అని అంటే, అంత స్వతంత్రంగా దేవుడు కూడా మనుష్యుడితో పాటు ఉండాలి అని అనుకున్నాడు. కానీ ఆ యొక్క సృష్టి క్రమాన్ని ఒకవేళ మనం పరిశీలన చేస్తే, దేవుని కొరకు ఆయన సృష్టి నిర్మించుకున్నప్పుడు మనుషునితో ఏకమైనటువంటి సృష్టి దేవుని సృష్టి. మనుషుని కొరకు ప్రత్యేకంగా ఒక సృష్టిని నిర్మించుకుంటే, ఆయన కొరకు ప్రత్యేకంగా ఇంకొక సృష్టిని ఆయన చేసుకున్నాడు. ఆలోచన చేయండి. మనుష్యుడు పాపము చేయనంత వరకు దేవుడు చేసినటువంటి సృష్టిలో మనుష్యుడు చాలా పవిత్రంగా బతికాడు. మనుష్యుడు పవిత్రంగా ఉన్నప్పుడు దేవుని సృష్టి కూడా చాలా పవిత్రంగా ఉంది. కానీ వారి మధ్యలోకి ఎప్పుడైతే పాపం వచ్చిందో, పాపము రావడం కారణం చేత వారి యొక్క జీవితం మారిపోయింది. దేవుడు చేసినటువంటి సృష్టి క్రమక్రమంగా చెడిపోవడం ప్రారంభమైంది.
దేవుడు తాను నివసించడానికి యోగ్యమైనటువంటి సృష్టి చేసుకుంటే అది కూడా మెల్లమెల్లగా చెడిపోతూ వచ్చింది. చివరాఖరికి మనుష్యుడు ఆ యొక్క స్థలంలో నిలబడడానికి అర్హత లేకుండా ఆ యొక్క చోటు నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుడు కూడా తాను చేసినటువంటి సృష్టిని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దానికి కారణం రెండే కారణాలు. దానికి కారణం ఒకటి పాపం అయితే ఇంకో 2 కారణాలు ఉన్నాయి. ఈ 2 కారణాలతో దేవుడు మనుషులతో పాటు ఉండడానికి వచ్చినటువంటి ఆయన ఉండకుండా ఆయన వెళ్ళిపోవడానికి అది కారణమైంది. మనుషునితో పాటు దేవుడు ఉండడానికి వచ్చాడా? వచ్చాడు. ఆలోచన చేయండి. ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఈ ఇరువురు నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రతి సాయంకాల సమయంలో వారితో పాటు వచ్చి వారితో పాటు ముచ్చటించేవాడు, వారితో పాటు మాట్లాడేటువంటి వాడు, వారితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, వారితో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనుషులతో పాటు ఉండడానికి చేసుకున్నటువంటివే. అయితే దేవుడు మనుషునితో పాటు ఉండకుండా చేసినటువంటి ఇంకొక 2 పాపాలు ఏంటో తెలుసా? ఆదాము అవ్వ ఈ ఇరువురు 2 పాపాలు చేశారు. దాంట్లో మొదటిది అవిశ్వాసం, రెండవది అవిధేయత. ఇవి 2 మనలో ఉంటే దేవుడు మనతో ఉండడు. అర్థమైందా? ఇవి 2 మనలో ఉంటే దేవుడు మనతో ఉండడు. ఇవి 2 వారి జీవితాల్లో ఉన్నాయి. దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటయ్యా? అవిశ్వాసం, అవిధేయత. అవిశ్వాసం అనంటే దేవుణ్ణి నమ్మకపోవడం. దేవుని నమ్మకపోవడం ఎప్పుడు జరుగుద్దో తెలుసా? వీళ్ళు ఎప్పుడు దేవుణ్ణి నమ్మడం మానేస్తారో చెప్తాను. మనం ఎప్పుడు దేవుణ్ణి నమ్మడం మానేస్తామో కూడా చెప్తాను. మనం దేవుణ్ణి ఎప్పుడు నమ్మడం మానేస్తాము అనంటే, ఇక్కడ ఆదాము అవ్వ దేవుణ్ణి ఎప్పుడు నమ్మడం మానేశారు అనంటే, దేవుడు వారికి సకల సౌకర్యాలను ఇచ్చాడు. వారు జీవించడానికి, వారు బ్రతకడానికి ఏ కష్టం లేకుండా, ఏ నష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలను ఏదైనా తోటలో పెట్టారు. ఏదైనా తోటలో పెట్టిన తర్వాత దేవుడిచ్చినటువంటి సకల సౌకర్యాలను వారు అనుభవిస్తూ దేవుణ్ణి నమ్మలేకపోయారు. అంటే అర్థమైందా? దేవుని కంటే ఇంకా గొప్పదేదో ఉంది. సాతానుడు వచ్చి దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడా? దేవుడు ఇది మిమ్మల్ని తినొద్దన్నాడా? మీరు ఇది తిన్న దినమున మీరు దేవునిలాగా మారిపోతారు. మీకు కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతలు అయిపోతారు, మీరు దేవుని కంటే గొప్ప వాళ్ళు అయిపోతారు అనే మాట ఎప్పుడైతే వినిపించిందో ఈ సమృద్ధి కంటే ఆ సమృద్ధి ఇంకా గొప్పదనిపించింది వాళ్ళకి. అందుకనే దేవుణ్ణి నమ్మడం మానేశారు. దేవుణ్ణి నమ్మడం మానేశారు. అపవాది చెప్పింది నమ్మారు. ఆలోచన చేయండి. విశ్వాసం అవిశ్వాసంగా మారడానికి ఒక మాట సరిపోతుంది. విశ్వాసం అవిశ్వాసంగా మారడానికి ఒక మాట సరిపోతుంది. ఇక్కడ వారు విశ్వాసంలో ఉండి అవిశ్వాసంలో జారిపోవడానికి ఒక మాటే కారణమైంది. మన జీవితంలో కూడా ఆదాము అవ్వ ఏ విధంగా అవిశ్వాసంలోనికి జారిపోయారో, దేవుణ్ణి ఏ విధంగా నమ్మలేకపోయారో, ఆ విధమైనటువంటి నమ్మకం మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అవి ఏంటో చెప్పమంటారా? చాలా సందర్భాల్లో మీరు దేవుని సన్నిధికి వచ్చి మీ యొక్క అక్కర విషయమై, మీ లేమి విషయమై, మీకు ఏదైతే అవసరమో ఆ విషయమై దేవుణ్ణి అడుగుతారు. చాలా సందర్భాల్లో ఏమండి నాకు పిల్లలు లేరు, నా పిల్లల గురించి ప్రార్థన చేయండి అనే మాట మాట్లాడతారు. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం గురించి ప్రార్థన చేయండి అనే మాట మాట్లాడతారు. లేకపోతే నా కుటుంబ పరిస్థితులు బాగాలేదు, నా కుటుంబ పరిస్థితుల గురించి ప్రార్థించండి. నా ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, నా ఆర్థిక పరిస్థితుల గురించి ప్రార్థించండి. ప్రార్థిస్తారు. నీకు గర్భఫలం లేదు, దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. నీకు ఉద్యోగం లేదు, దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. నీ యొక్క కుటుంబ పరిస్థితులు బాగాలేదు, దేవుడు కుటుంబ పరిస్థితులను చక్కబెట్టాడు. నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, నీ యొక్క ఆర్థిక పరిస్థితులను దేవుడు చక్కబెట్టాడు. చక్కబెట్టిన తర్వాత ఎప్పుడు అవిశ్వాసం వస్తుందో తెలుసా? అన్నీ చక్కబడిపోయినప్పుడు.
అన్నీ చక్కబడిపోయినప్పుడు. అంటే నాకు పిల్లలు లేరని మీరు ప్రార్థించారు, నాకు పిల్లలు కలిగారు. పిల్లలు కలిగిన తర్వాత నేను దేవుణ్ణి మర్చిపోతాను, దేవుని మీద నమ్మకం పోతుంది. ఎందుకు అని అంటే దేవుడు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు కాబట్టి దేవుడితో నాకు ఇంకా పని లేదు. అందుకనే ఆలోచన చేయండి, గర్భఫలం ఇచ్చిన తర్వాత మందిరానికి రావడం మానేస్తారు. అని అంటే అయ్య బాబాయ్ మరి స్నానం చేయించాలి కదండి, మరి ఉగ్గు పెట్టాలి కదండి, అయ్య బాబాయ్ మాకు అవట్లేదండి, ఓ పక్కన తల్లిని చూడాలి, ఒక పక్కన పిల్లని చూడాలి, చాలా కష్టమైపోతుంది. మందిరం రావడానికి సమయం ఎక్కడుంది? ఈ మాటలు ఎవడైతే చెప్తాడో వాడు అవిశ్వాసే. ఎందుకు అనంటే దేవుడిచ్చిన దాన్ని తీసుకుని నువ్వేమివ్వలేదురా అన్నట్టుగా ఉదహరించేటువంటి వాడు. కాదా? ఇలాంటి పరిస్థితుల్లో మనం లేమా? ఆలోచన చేయండి. ఈ మాట మీరు మాట్లాడుతూ ఉంటారు. తల్లి పాలను తాగి తల్లి రొమ్మును తన్నడం ఎంతవరకు సమంజసం? అర్థమైందా? తల్లి పాలను తాగి తల్లి రొమ్మును తన్నడం ఎంత సమంజసం అంటే, నీకు అవసరం ఉన్నప్పుడు తల్లి పాలు తాగావు, నీ కడుపు నిండింది, ఇంకా నాకు అవసరం లేదులే అని రొమ్మును తన్నేసి రావడం. ఇదే మనం చేస్తున్న పని. నీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పడం ఏదైతే ఉన్నదో అది ఎంత బాధనిస్తుందో నేను మీకు చెప్తాను. కుటుంబంలో తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది. తండ్రి సంపాదించినటువంటి సంపాదన భార్య తింటుంది, పిల్లలు తింటారు. పిల్లలు తినిన తర్వాత ఒకానొక సందర్భం వచ్చినప్పటికీ నువ్వు నాకేం పెట్టావు, లేకపోతే నాన్న నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు నన్ను చూస్తావని. ఎప్పుడో తెలుసా? తన కాళ్ళ మీద తను నిలబడిన తర్వాత నీవు నన్ను చూస్తావు అని నాకు నమ్మకం లేదు. ఆ మాట విన్నప్పుడు తండ్రి ఎంత కృషించిపోతాడో, పరలోకంలో ఉన్నటువంటి ఆత్మీయ తండ్రి కూడా అదే విధంగా కృషించిపోతాడు అనేటువంటి విషయం నీకు అర్థం కాదా? దేవుడి మీద నమ్మకం లేదు అని అంటే ఆయన పొందినటువంటి అన్ని మేలులను తీసుకుని నీతో నాకు పని లేదు అని అంటాం. ఇలాంటివి ఎన్ని చేసుంటాం మన జీవితంలో? చాలా చేసున్నాం. ఇలా చేసిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు తల్లి పాలను తాగి తల్లి రొమ్మును తన్నినటువంటి వారే. విశ్వాసంలో ఉండవలసినటువంటి వారు అవిశ్వాసంలో జారిపోయారు అని అంటే అదే పరిస్థితిలో ఉన్నట్టు. ఒకవేళ నీవు రక్షించబడినటువంటి వాడివేమో ఇలాంటి పరిస్థితుల్లో జారిపోతే ఒక్కసారి ఆలోచన చేసుకో. రక్షించబడినటువంటి వారికి కూడా ఒక మాట చెప్తాను. మీరు దేవుణ్ణి అంగీకరించకపోవడానికి, సొంత రక్షకుడుగా అంగీకరించకపోవడానికి అవిశ్వాసం కారణమవుతుందేమో. దేవుణ్ణి నమ్మలేకపోతా ఉన్నామేమో. దేవుణ్ణి నమ్మడానికి నీకు రుజువులు లేవేమో. ఈరోజు రుజువులు చెప్తాను నేను. ఈరోజు నీవు నీ ఇంటి నుండి బయటకు వచ్చి ఈ సర్వ ప్రపంచాన్ని, సర్వలోకాన్ని చూస్తే నీకు అర్థమయ్యేదేంటో తెలుసా? ఈ ప్రపంచాన్ని ఎవడు సృష్టించాడు తెలియదు. నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరేనా నా తల్లిదండ్రులు అనే మాట అడుగు. మీరేనా నా తల్లిదండ్రులు? ఆలోచన చేయండి. పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళకి తెలియదు. ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రులు వీరిద్దరూ నా తల్లిదండ్రులు అనే విషయం ఎలా తెలుస్తుంది? పుట్టినటువంటి బిడ్డలకి ఎలా తెలుస్తుందో తెలుసా? చెప్తే తెలుస్తుంది. అంతేనా? నేను నీ తండ్రిని, నేను నీ తల్లిని, నేను నీ బాబాయిని, నేను నీ అత్తని అనే విషయం మనం చెప్తేనే తెలుసుద్ది. నువ్వెవరో నీకు ఆ విధంగా చెప్పేది ఏదైనా ఉందా? ఆలోచన చేయండి. మనమెవరో మనం తెలుసుకోవడానికి మనకు చెప్పేది ఏదైనా ఉంది అని అంటే అది పరిశుద్ధమైనటువంటి వాక్యమే. వాక్యం మనమేంటో మనకి చెప్పుద్ది. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎలా వచ్చామో మనకి చెప్పుద్ది. చాలామంది దేవుని మీద అపనమ్మకం కలగడానికి చాలా ఉదాహరణలు తీసుకుంటూ ఉంటారు. దేవుణ్ణి నమ్మడానికి ఈ ఉదాహరణ నేను వాడుతూ ఉన్నాను. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అని అంటే నీ గురించి చెప్పేది నువ్వు తెలుసుకోవాలి.
నీ గురించి ఏం చెప్తా ఉన్నది అనంటే బైబిల్ స్పష్టంగా చెప్తా ఉన్నది. నీవు ఈ లోకంలోనికి ఎలా వచ్చావు, ఈ లోకంలో ఎలా ఉన్నావు, ఈ లోకంలో ఉద్భవించడానికి కారకులు ఎవరు అనే మాట. ఈ లోకంలో తల్లి గర్భంలో రూపింపబడక ముందే మాట రాస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. 139వ సంకీర్తనలో నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు పిండమునై ఉండగా నేను నిన్ను చూశాను. నీవు పిండమునై ఉండగా నేను నిన్ను చూశాను. నీవు రహస్యమందు పుట్టినటువంటి వాడివి. నీవు పడుకుండుట లేచుట సమస్తం నాకు తెలుసు. ఎంతకన్నా ఇది నేను చేశాను అని చెప్పేటువంటి వాడు ఎవడున్నాడు? నేను నీ సృష్టికర్త అని చెప్పేటువంటి వాడు ఎవడున్నాడు? ఆయన సుస్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఈ సర్వ సృష్టికి సృష్టికర్తను నేను, మనుషుల యొక్క సృష్టికర్తను కూడా నేనే అనే మాట చెప్తా ఉన్నాడు. ఆయన సృష్టికర్త మనల్ని సృష్టించింది. సార్ ఇది నేను నమ్మనండి, ఇది నేను నమ్మనండి. దేవుడు కలగజేశాడు అని అంటే నేను నమ్మను. నేను నమ్మేది ఏదైనా ఉంది అని అంటే అది సైన్స్ పరంగానే నేను నమ్ముతాను అని అంటే ఆలోచన చేయండి. సైన్స్ పరంగా కూడా ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. మనుష్యుడు ఎక్కడ నుండి వచ్చాడు అని అంటే మనుష్యుడు కోతి నుండి జీవ పరిణామము చెంది మనుష్యుడిగా ఉద్భవించాడు అనే మాట చాలా సందర్భాల్లో మనం విని ఉన్నాం. దాన్ని మనం డార్విన్ సిద్ధాంతం అని అంటాం. చార్లెస్ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్లో ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనేటువంటి దాంట్లో మానవుని యొక్క సృష్టి క్రమం ఏ విధంగా జరిగింది అనేటువంటి ఆ యొక్క భాగంలో ఈ మాటలు రాస్తూ ఉంటాడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని అంటాడు. అంటే పరిణామము చెందుతూ ఏదైతే బలంగా ఉన్నదో ఆ బలంగా ఉన్నటువంటిది ఈ లోకంలో పరిణామం చెందుతూ మార్పులు చెందుతూ ఉంటే ఈ మార్పులు చెందినప్పుడు అది ఒకటే జీవించడానికి అది ఉంది కాబట్టి అది ఈ లోకంలో జీవించడానికి ఫిట్టెస్ట్గా ఉంది కాబట్టి అది సర్వైవ్ అయింది. అది రూపురేఖలు చెందుకుంటూ అది మారుతూ ఈరోజు ఈ విధంగా ఉంది అనేటువంటి సిద్ధాంతం ఉంది. చాలామంది ఈ సిద్ధాంతాన్ని కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు అనంటే మనుష్యుడు కోతిలో నుంచి రాలేదు అనేటువంటి ఆ యొక్క ఆలోచననే ఎందుకు వారు రెక్కెత్తిస్తూ ఉన్నారు అనంటే మనుష్యుడు కోతి ద్వారా వస్తే మరి కోతులు ఇంకా జీవ పరిణామం చెంది మనుషులుగా ఎందుకు మారలేదు? ఒకవేళ కోతులే మనుషులుగా రూపాంతరం చెందితే ఈ లోకంలో ఎక్కడా కూడా కోతులు ఉండవు. ప్రతి కోతి మనుష్యుడిగా మార్పు చెందాలే, మరి మారలేదే. మనుషులుగానే ఉన్నారు, కోతులుగానే ఉన్నాయి. మరి ఎక్కడ జీవ పరిణామం చెందింది? ఎక్కడా చెందలేదు. మనుషునికి ఉన్నటువంటివి కోతులకి లేవు. విచక్షణ జ్ఞానం మనుషుడికి ఉంది, కోతికి లేదు. ఆలోచించగలిగేటువంటి సామర్థ్యం మనుష్యుడికి ఉంది, కోతికి లేదు. ఆలోచన చేయండి. సైన్స్ ఈ సిద్ధాంతాన్ని కొట్టివేస్తూ ఉన్నది. దీన్ని బట్టి ఆలోచించే విషయం ఏంటో తెలుసా? నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నమ్మడానికి దేవుడు చెప్పింది నమ్మడానికి సౌఖ్యంగా ఉన్నదా, లేకపోతే ఈ యొక్క సిద్ధాంతం సౌఖ్యంగా ఉన్నదా? దేవుడు చెప్పింది మానవుడికి చాలా దగ్గరగా ఉంది. అందుకే నువ్వు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నా సృష్టికర్త దేవుడే అని దేవుని యందు నమ్మిక ఉంచితే అద్భుతంగా ఉంటుంది. రెండవది, దేవుడు మనుషుని దగ్గర ఉండకుండా వెళ్ళిపోవడానికి కారణమైంది అవిధేయత. రైట్, అవిధేయత అనంటే ఆయన మాటను వినకపోవడం, ఆయన నమ్మకపోవడం అవిశ్వాసం, ఆయన మాటను వినకపోవడం అవిధేయత అనంటే చాలా సందర్భాల్లో మనం ఎవరి మాట వింటా ఉన్నాం? ఇక్కడ దేవుడు ఆదాముకు అవ్వకు చెప్పాడు ఏమోనో తెలుసా? నీవు ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా నీవు చేస్తావు. ఇది దేవుడు చెప్పిన మాట. వాళ్ళు విన్నటువంటి మాట ఏ మాట తెలుసా? నేను ఇది తిన్నా చావను,
మనం ఎవరి మాట వినగలుగుతూ ఉన్నాం? దేవుని మాట చాలా సుస్పష్టంగా ఉంటుంది. దేవుని మాట చాలా స్పష్టంగా, చాలా సూటిగా ఉంటుంది. దేవుని మాట సత్యం. ఈరోజు ఆ సత్యం వైపునకు నిలబడుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నాం? మీ ఆత్మీయంగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే, నేను సత్యమైనటువంటి వాక్యము మీద నిలబడి ఉన్నాను అని చెప్తున్నటువంటి వారు ఎంతమంది? ఈరోజు నేను అసత్యమైనటువంటి బోధలోకి ఆకర్షితులమయ్యాం అని చెప్తున్నటువంటి వారు ఎంతమంది? ఈరోజు క్రైస్తవ లోకం 99% దేవుని సత్యము మీద ఆధారపడకుండా అసత్యము మీద ఆధారపడుతూ ఉన్నది. ఈరోజు దుర్బోధలు ఎక్కువైపోయినాయి. ఈరోజు భ్రమపరిచేటువంటి ఆత్మలు ఎక్కువైపోయినాయి. ఈరోజు సాతాను యొక్క విస్ఫోటనం ఈరోజు కనిపిస్తూ ఉన్నది. అబద్ధ ప్రవక్తలు ఈరోజు లేస్తూ ఉన్నారు. ఇవన్నీ లేస్తూ ఉన్నాయి అని అంటే సత్యం కనుమరుగైపోతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు 99 మంది క్రైస్తవులు, 99% మంది క్రైస్తవులు ఈరోజు అబద్ధ ప్రవక్తల వైపు, అబద్ధ బోధల వైపు, భ్రమపరిచేటువంటి ఆత్మలతో వారు నిండుకొని ఈరోజు సత్యమును విస్మరిస్తూ ఉన్నారు. ఈరోజు సత్య వాక్యము మీద నిలబడకుండా ఈరోజు గొప్పమైనటువంటి విషయాలుగా ఎంచబడుతున్నటువంటి విలేవా? దేవుని మాట కంటే, దేవుని యొక్క సత్యవాక్యము కంటే ఈరోజు అద్భుతాల మీద వెళ్ళేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు ఆశ్చర్యకార్యాల వైపు చూసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు భ్రమపరుస్తూ ఉన్నటువంటి ఆత్మల వైపు కొనసాగుతున్నటువంటి వారు అనేక మంది లేకపోలేదు. ఈరోజు అల్లర చిల్లర వేషాలు, ఈరోజు ఆత్మ ఆ విధంగా మరుస్తూ ఉంటే ఈరోజు లేని కార్యములన్నీ సంఘములో చేరుస్తూ ఈరోజు అవన్నీ కూడా సాతానుకు నివాసములుగా మారిపోలేదా? ఎలా భ్రమ పడుతూ ఉన్నారు, భ్రమపరుస్తూ ఉన్నారు అని అంటే ఈరోజు సంఘం అని లేదు, ఈరోజు శరీరం అని లేదు. ఈరోజు ఏమున్నదో తెలుసా? మందిరాల్లో తైతక్కలాడ్డాలు ఎక్కువైపోయినాయి. ఈరోజు డాన్సులు చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూసి వాటికి ఆకర్షితులైపోయి మనం కూడా ఇదే విధంగా చేయాలి అనేటువంటి ఆలోచనతో మీరు నిండుకొని లేరా? ఆలోచన చేయండి. పెద్ద సౌండ్ బాక్సులతో, పెద్దమైనటువంటి ఆ యొక్క తెరలు కట్టుకుని ఈరోజు డాన్సులు చేస్తున్నటువంటి వారు లేరా? దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వారు లేరా? ఏ విధంగా చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ఆత్మ భ్రమపరుస్తూ ఉంది. ఏ ఆత్మ? సాతానుడు వారి మీద ప్రత్యక్షంగా దాడి చేస్తా దేవుని వాక్యం మీద దృష్టి మళ్లించి వాడి మీద దృష్టి ఏకాగ్రంగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇవి జరుగుతూ ఉన్నాయి. మీరు ఇంకొక విషయం ఆలోచించవలసింది ఏంటో తెలుసా? సత్యవాక్యం మెల్లమెల్లగా వినబడడం మానేస్తూ ఉంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇంకో కొన్ని సంవత్సరాల్లో సత్యవాక్యం ఎక్కడ ప్రకటించబడదు. సత్యవాక్యం ప్రకటించబడినప్పుడు మీరు వెళ్ళేది దురాత్మ సంబంధమైనటువంటి బోధలకే. మీరు ఆకర్షితులయ్యేది దురాత్మ సంబంధమైనటువంటి బోధలకే. ఎందుకో తెలుసా? దేవుడు సత్యవాక్యమును మెల్లమెల్లగా కనుమరుగు చేస్తూ ఉన్నాడు. సత్యవాక్యమును చెప్పేటువంటి వారిని దేవుడు మెల్లమెల్లగా ఒక్కడొక్కడిగా తీసి పాడేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. సత్యమును బోధిస్తూ ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దురాత్మ సంబంధమైనటువంటి బోధలను చేస్తున్నటువంటి వారు ఇంకా పేటరేగిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. అంటే అర్థమైందా? దేవుడు మన దగ్గర నుంచి సత్యాన్ని తీసివేస్తూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని కనుమరుగు చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నటువంటి ఆ గొంతుకులు దేవుడు మోగపరుస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇంకో కొన్ని దినాల్లో దేవుణ్ణి ఆరాధించడం, కొండల్లో దేవుణ్ణి ఆరాధించరు, యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించరు. ఎక్కడ ఆరాధిస్తారు?
ఇది జరుగుతా లేదా? ఏ మాట వైపు నీ యొక్క దృష్టి ఉన్నది? చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఆత్మీయంగా మనం చచ్చిపోతూ ఉన్నాం. మన యొక్క క్రైస్తవ జీవితం, మన యొక్క క్రైస్తవ విశ్వాసం ఎక్కడ దాకా ఉందో తెలుసా? వాక్యాన్ని స్టేటస్లో పెట్టుకునే వరకు మాత్రమే ఉంది. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అది. సత్యవాక్యం ఏదో తెలియనటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. వాక్యాన్ని పెడుతున్నటువంటి వారు వాక్యాన్ని చదువు పెడుతున్నారా? దాంట్లో ఎక్కడికి పోతా ఉన్నది? ఎవరి మాట వింటా ఉన్నాం? ఎవరు వాక్యాన్ని వింటా ఉన్నాం? దేవుడు చెప్పింది వింటా ఉన్నామా? లేకపోతే మనుష్యుడు తన యొక్క నోటి మాట ద్వారా వచ్చింది వింటా ఉన్నామా? సాతానుడు చెప్పింది వింటా ఉన్నామా? లేకపోతే దేవుడు చెప్పినటువంటి మాటకి మనం స్టిక్ ఆన్ అయి ఉన్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ 2 మాటలు చెప్పాను, అవిశ్వాసం, అవిధేయత. ఈ 2 దేవుడు వారితో ఉండకుండా వెళ్ళిపోవడానికి కారణమయ్యాయి. అవిశ్వాసం, అవిధేయత చూపించిన తర్వాత దేవుడు నేను వీరితో ఉండలేను అని వెళ్ళిపోయాడు. కానీ దేవుని యొక్క మనసు ఏంటో తెలుసా? నిత్యము మనుషులతో ఉండడానికి ఇష్టపడేటువంటి మనసు అయింది. అందుకనే మరలా ఆయన తన ప్రజల మధ్యన ఉండడానికి ఆయన మరలా వచ్చాడు. మోషే అన్నాడు, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించు, ఆ ప్రత్యక్షపు గుడారంలోకి నేను వస్తాను, నా ప్రజల మధ్య నేను నివసిస్తాను అని అన్నాడు. నిజంగానే ఆయన వచ్చాడు. ఆయన నివసించడం మొదలుపెట్టిన తర్వాత దేవుని సన్నిధి వారితో పాటు ఉన్నది. ఇశ్రాయేలీలతో పాటు దేవుని సన్నిధి ఉంది. ఇశ్రాయేలీలతో పాటు దేవుని యొక్క నడిపింపు ఉన్నది. దేవుని యొక్క సమృద్ధి ఉన్నది. దేవుని యొక్క ఆహార యొక్క సమృద్ధి కూడా వారు అనుభవించారు. దేవుడు చాలా కాలం వారితో ఉన్నాడు. చాలా కాలం ఉన్న తర్వాత అక్కడ ఒక విషయం జరిగింది. ఏంటో తెలుసా? ప్రత్యక్షపు గుడారం దగ్గర శిలోహులో ఉన్నప్పుడు, ప్రత్యక్షపు గుడారం శిలోహులో ఉన్నప్పుడు, ఆ ప్రత్యక్షపు గుడారానికి ప్రధాన యాజకుడుగా ఏలీ ఉన్నాడు. ఏలీ చాలా భయభక్తులు కలిగినటువంటి వాడు, చాలా విశ్వాసం కలిగినటువంటి వాడు. తనకిచ్చినటువంటి ఆ యొక్క భాగ్యం ఏదైతే ఉన్నదో, ఆ పని ఏదైతే ఉన్నదో చాలా యథార్థంగా చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన కుమారులు 2 ఉన్నారు. ఆ కుమారులు 2 చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారితో ఉండకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అజ్ఞానం, అపవిత్రత అనేటువంటిది అక్కడ కనబడుతూ వచ్చింది. హోప్ని, ఫినెహాస్ వీళ్ళు 2 కూడా ఏం చేశారో తెలుసా? దేవునికి అర్పణ తీసుకువస్తూ ఉంటే అర్పణ అర్పించిన తర్వాత కొంత భాగం ప్రధాన యాజకుడికి వెళ్ళుద్ది. హోప్ని, ఫినెహాస్ ఈ 2 ఏం చేశారో తెలుసా? వారికి వచ్చినటువంటి భాగం కంటే ఎక్కువ భాగాన్ని తీసేసుకున్నారు. అంతేకాదు, క్రొవ్విన తర్వాత తినవలసిన దాన్ని క్రొవ్వక ముందే వారు తినడం మొదలుపెట్టారు. ఇవి 2 అజ్ఞానంగా వారు చేశారు. అజ్ఞానం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి పూర్తిగా ఎరగకపోవడం. దేవుడు ఏం చేస్తాడులే అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం. దేవుడు ఏం చేస్తాడులే అనే ఆలోచన కలిగి ఉండడం. ఆ ఆలోచన కలిగి ఉన్నాడు. మేము ఇది చేస్తుంటే దేవుడు చూస్తాడా? దేవుడు చూడలే అనే అజ్ఞానం. వారికి అర్థం కానటువంటి విషయం ఏంటి అనంటే, ఆయన మహాజ్ఞాని అయి ఉన్నాడు, ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు, ఆయన సర్వవ్యామి అయి ఉన్నాడు, ఆయన ఎక్కడ నుండైనా చూడగలిగేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పనిని దేవుడు చూడలేదులే అని అనుకున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజం, క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది పిల్లలు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను నా యొక్క యవ్వన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని బయటికి పోయి వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? నేను చేసినటువంటి ఆ యొక్క తిరుగుళ్ళు, నేను తిరిగినటువంటి తిరుగుళ్ళు, నేను చేసినటువంటి కార్యాలు నా తల్లిదండ్రులకు చూడలేదు, నా తల్లిదండ్రులకు తెలీదు అని అనుకుంటా ఉన్నారు. కానీ నన్ను కన్నా నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన వారికి ఎంత మాత్రం లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులు అజ్ఞానంలోనికి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. రెండవది, అక్కడ జరిగింది అపవిత్రత జరిగింది. అంటే
ఎవరైతే ఆ ప్రత్యక్షపు గుడారంలోకి సేవ చేయడానికి వస్తారో వారితో ఈ హోప్ని ఫినెహాస్ ఇద్దరు కూడా పడుకునేటువంటి వారు, వారితో వ్యభిచారం చేస్తూ ఉండేటువంటి వారు. ఈ రెండు కారణాలతో దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పవిత్రత అనేటువంటిది శారీరకమైనటువంటి పవిత్రత కాదు. ఇప్పుడు దాకా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు కదా. పవిత్రత అనేటువంటిది మనం చాలా విషయాల్లో చూడొచ్చు. మనం మాట్లాడే మాట పవిత్రంగా ఉండాలి, మన యొక్క ఆలోచన పవిత్రంగా ఉండాలి, మన చూపు పవిత్రంగా ఉండాలి, మనం వినేటువంటివి పవిత్రంగా ఉండాలి, మనం నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట పవిత్రమైనటువంటిదై ఉండాలి, మన హృదయం పవిత్రమైనటువంటిది ఉండాలి, మన చేతి కార్యములు పవిత్రమైనటువంటి కార్యములు చేయాలి, మన యొక్క నడవడిక పవిత్రతగా ఉండాలి, మనం పాడేటువంటి పాట పవిత్రంగా ఉండాలి, మనం మాట్లాడేటువంటి ఆ యొక్క వాక్యం పవిత్రంగా ఉండాలి. అన్ని పవిత్రతతోటే ముడిపడి ఉన్నాయి. పవిత్రత అనంటే శారీరకమైనటువంటి పవిత్రత కాదు, ఇవి అన్నీ కూడా పవిత్రతలే. ఇక్కడ జరిగింది అపవిత్రత. దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మరలా దేవుడు వచ్చాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు మరలా మనుషులతో పాటు ఉండడానికి వచ్చినటువంటి స్థలం సొలొమోను మందిరం. రైట్? సొలొమోను మందిరం. సొలొమోను మందిరానికి దేవుడు వచ్చాడు తెలుసా మీకు? దావీదు దేవుని మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడు. దేవుని మందిరాన్ని కట్టాలి అని అనుకున్నప్పుడు దేవుని మందిరాన్ని దావీదుతో కట్టించలేదు, ఆయన కుమారుడైనటువంటి సొలొమోనుతో కట్టించాడు. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత అద్భుతమైనటువంటి అర్పణ దేవుడికి అర్పిస్తే దేవుడు అన్నాడు, సొలొమోను నీవు చేసినటువంటి అర్పణ నాకు చాలా బాగా నచ్చింది, నేటి నుండి నేను ఈ మందిరంలో ఉంటాను, ఈ మందిరంలో నుంచి ఎవడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నేను ఆలకిస్తాను అని అన్నాడు. ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి దేవుడు మరలా మందిరాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? అన్యాయం అతిక్రమమును జరిగింది. సొలొమోన్ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్యాయంగా అక్రమంగా చేయడం మొదలుపెట్టిన కారణం చేత దేవుడు అక్కడి నుంచి మరలా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇట్లా కాదు అని చెప్పి దేవుడు తానే ఒక స్వరూపాన్ని ధరించుకొని, మానవ శరీరాన్ని ధరించుకొని మరలా మానవుని మధ్యలో నివసించడానికి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన మీద అపోహలు, ఆయన మీద అబద్ధాలు పెట్టుకుని ఆయన్ని నమ్మడం మానేసాం. ఆయన్ని నమ్మడం మానేయడం కారణంగా ఆయన్ని సిలువలో వేలాడదీశాం. సిలువలో ఆయన ఆకాశమునకు భూమికి మధ్యన సిలువ వేయబడ్డాడు. ఆయన మరణించాడు. మరలా పరలోకం ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. మరలా మనుషులతో పాటు ఉండడానికి ఆత్మస్వరూపుడిగా ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. ఎవరిలో వచ్చాడైనా? ఎవరైతే మన పాపం విషయంలో పశ్చాత్తాపపడి పాపాలని ఒప్పుకొని పాపానికి పాపక్షమాపణ కలిగి ఎవరైతే బాప్తిసం పొంది ఎవరైతే సంఘం చేర్చబడతారో వారిలో ఉండడానికి వచ్చాడు. అంటే ఆయన మనలోనికి రావడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, మనం ఆయనలోకి వెళ్ళడం ఏదైతే ఉన్నదో, అది ఏక శరీరం, ఒక్కటే శరీరం. నువ్వు శరీరంలో భాగమై ఉన్నావు, నువ్వు అవయవమై ఉన్నావు. ఏ అవయవమై ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ అవయవము చేయవలసినటువంటి పని ఉంది. ఆ అవయవములైనటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మీ పనిని మీరు చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేస్తూ నా మాట నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినుగుడిలో దీవించును గాక.